సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. వెల్కమ్ టు వీకెండ్ స్టాక్ మార్కెట్ రౌండప్. ఈ వారం నిఫ్టీ సెన్సెక్స్ ఎలా పర్ఫామ్ చేసాయి, అదేవిధంగా ఏ సెక్టర్స్ ఎంత లాభాలు ఇచ్చాయి, అదేవిధంగా రాబోయే కాలంలో ఏ సెక్టర్స్ రిలేటివ్గా మార్కెట్తో పోలిస్తే స్ట్రాంగ్గా పర్ఫామ్ చేయబోతున్నాయి అనే విషయాల్ని చూద్దాం. మొట్టమొదటిగా నిఫ్టీ దగ్గరకు వస్తే ఈ వారం మొత్తం కలిపి నిఫ్టీ 85 పాయింట్స్ పెరిగి 25,795 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ 260 పాయింట్స్ పెరిగి 84,212 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. అన్నిటికంటే ముఖ్యంగా లాస్ట్ ఇయర్ 26,277 పాయింట్స్ దగ్గర నిఫ్టీ లాస్ట్ ఇయర్ పీక్ కొట్టిందండి. ఈ వారం దగ్గర దాని దగ్గరలో 26,104 పాయింట్స్కి రీచ్ అయింది. ఎందుకు మార్కెట్ ఇంత స్ట్రాంగ్గా ఉంది, లాస్ట్ 2-3 వీక్స్గా ఎందుకు మార్కెట్ బాగా పర్ఫామ్ చేస్తుంది, ఫండమెంటల్ రీజన్స్లోకి వస్తే మొట్టమొదటిగా మనకు కనిపించే రీజన్ వచ్చి ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ అండి. ఆల్మోస్ట్ ఏప్రిల్ నుంచి ట్రంప్ ఇండియా మీద టారిఫ్స్ అనౌన్స్ చేశారు. మొదట్లో 26% టారిఫ్స్ అని చెప్పి ఆ తర్వాత దాన్ని 10%కి తగ్గించి మళ్ళీ జూన్ చివరికి జూలై స్టార్టింగ్ నుంచి ఆల్మోస్ట్ 25% మొదటి రౌండ్లో, ఆ తర్వాత రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకున్నందుకు వలన ఇంకో 25%, మొత్తం మీదుగా 50% టారిఫ్స్ని ఇండియా మీద అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఈ 50% టారిఫ్స్ వల్ల ఇండియా నుంచి యూఎస్కి ఎక్స్పోర్ట్ చేసే చాలా కంపెనీస్ కూడా వాటి స్టాక్ ప్రైజెస్ తగ్గిపోయాయి. ఫైనల్గా ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ రాబోయే నవంబర్లో అనౌన్స్ చేయబోతున్నారని న్యూస్ రావడం, అంటే దానివల్ల 50% టారిఫ్స్ కాస్త 15% తగ్గిపోతాయనే న్యూస్ రావడం, దీనివల్ల ఆ ఎక్స్పోర్ట్ చేసే కంపెనీస్ అన్ని బాగా పర్ఫామ్ చేయడం, వాటి వల్ల ఓవరాల్ బ్రాడర్ నిఫ్టీ మార్కెట్ కూడా మళ్ళీ రికవర్ అవడానికి స్కోప్ అయితే కనిపిస్తుంది. సో ఇది ఫస్ట్ ఫండమెంటల్ రీజన్ అండి. సెకండ్ ఫండమెంటల్ రీజన్ ఈ నెల వస్తున్న క్వార్టర్లీ రిజల్ట్స్. గత 3-4 క్వార్టర్స్గా చాలా వరకు కంపెనీస్ వాటి క్వార్టర్లీ రిజల్ట్స్ చాలా తక్కువ స్థాయిలో వచ్చాయండి, చాలా తక్కువ ప్రాఫిట్స్ చూపించాయి. అలాంటి డౌన్వర్డ్ ట్రెండ్ మార్కెట్, ఈ కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ ఎప్పుడు పెరుగుతూ వెళ్ళవండి, సైకిల్స్లో వెళ్తూ ఉంటాయి. సో లాస్ట్ 3-4 క్వార్టర్స్లో ఆ సైకిల్స్ డౌన్ టర్న్లో ఉండింది. ఫైనల్గా ఈ క్వార్టర్ రిజల్ట్స్ చూస్తే ఆ సైకిల్ బాటమ్కి వచ్చేసాం. రాబోయే క్వార్టర్ నుంచి ప్రాఫిట్స్ పెరగబోతున్నాయి అనే ఇండికేషన్ అయితే చాలా స్ట్రాంగ్గా వచ్చిందండి. ఇప్పటి వరకు దగ్గర ఒక 220 కంపెనీస్ రిజల్ట్స్ ఇస్తే అందులో 130 పాజిటివ్గా, 70 నెగటివ్గా ఇచ్చాయి. సో అటు ఫండమెంటల్గా మనకున్న స్ట్రాంగ్ 2 రీజన్స్ వచ్చి యుఎస్ ట్రేడ్ డీల్ ఒకటి, రెండోది క్వార్టర్లీ రిజల్ట్స్ బాగా రావడం. సో టెక్నికల్గా మనం చూస్తే ఫండమెంటల్ రీజన్స్ అయితే యుఎస్ ఇండియా ట్రేడ్ డీలు, అదేవిధంగా క్వార్టర్లీ రిజల్ట్స్ చాలా బాగా డీసెంట్గా రావడం వల్ల ఫండమెంటల్గా మార్కెట్ మంచి సపోర్ట్ వస్తుంది. అదేవిధంగా టెక్నికల్గా మనం చూస్తే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో మార్కెట్ 26,277 దగ్గర పీక్ టచ్ అయిందండి. అక్కడి నుంచి బాగా పడుతూ వచ్చింది. అదేవిధంగా మార్చ్లో నుంచి కొంచెం స్లోగా రికవర్ అవుతూ వెళ్తున్న టైంలో యుఎస్ మళ్ళీ ట్రేడ్ డీల్ మళ్ళీ ఇండియా మీద టారిఫ్స్ అని అనౌన్స్ చేయడం, దాంతో మార్కెట్ మళ్ళీ కరెక్ట్ అవడం చూసాము. అక్కడి నుంచి మళ్ళీ స్లోగా మార్కెట్ రికవర్ అవుతూ ఈ రెడ్ కలర్ లైన్ మీరు కనుక గమనిస్తే, ఈ రెడ్ లైన్ వచ్చి లాస్ట్ ఇయర్ పీక్ నుంచి ఇప్పటి వరకు ఉన్న పీక్స్ని టచ్ చేస్తూ డ్రా చేయడం జరిగిందండి. లాస్ట్ ఇయర్ పీక్ ఇది, ఆ తర్వాత జూన్లో టచ్ అయిన పీక్ ఇది. దీన్నే మనం డౌన్వర్డ్ ట్రెండ్ లైన్ అంటాం. ఎప్పుడైతే ఈ లైన్ని దాటుకొని మార్కెట్ పైకి వెళ్తుందో అప్పటి నుంచి మళ్ళీ మార్కెట్ లాస్ట్ 1 ఇయర్గా తగ్గుతూ వస్తున్న మార్కెట్ ఫైనల్గా ఒక ఎండ్కి వచ్చింది. ఇక్కడి నుంచి మార్కెట్ పైకి వెళ్తుందని మనం భావించవచ్చు. సో లాస్ట్ వీక్లోనే, అంటే మన దీపావళి ముందు వారంలోనే ఫర్ ద ఫస్ట్ టైం సెప్టెంబర్ 2024 తర్వాత అలాంటి బ్యాడ్ ఫేజ్ని క్రాస్ అయినట్టు మనకు ఫస్ట్ ఇండికేషన్ ఈ గ్రీన్ క్యాండిల్ ఇచ్చిందండి. ఈ డౌన్వర్డ్ ఈ కిందకున్న రెడ్ లైన్ని దాటుకుంటూ ఈ గ్రీన్ క్యాండిల్ లాస్ట్ వీకే క్రాస్ అయ్యి మనకి ఫస్ట్ ఇండికేషన్ ఇచ్చింది. అదేవిధంగా ఈ వారం కూడా ఆల్మోస్ట్ సపోర్ట్ చేసిందండి. సుమారుగా ఒక 85 పాయింట్స్ అప్తోనే క్లోజ్ అయింది మార్కెట్. సో ఒకవైపు ఫండమెంటల్గా ఇండియా అమెరికా ట్రేడ్ డీల్ త్వరలో ఫైనలైజ్ అవబోతోంది. అదేవిధంగా క్వార్టర్లీ రిజల్ట్స్లో ఇప్పటి నుంచి రాబోయే క్వార్టర్స్లో మంచి రిజల్ట్స్ చూస్తామన్న స్ట్రాంగ్ ఫ్యాక్టర్స్ ఒకవైపు ఉంటే, టెక్నికల్గా మనం చూసినా కూడా
ఫైనల్గా ఈ బ్యాడ్ ఫేజ్ని క్రాస్ అయిపోయి మార్కెట్ ముందుకు వెళ్తుందని కూడా మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా దీన్ని బట్టి మనకి ఫ్యూచర్లో రాబోయే 2-3 మంత్స్లో మార్కెట్ డెఫినెట్గా మళ్ళీ గుడ్ ఫేజ్లోకి మంచి ర్యాలీలోకి ఎంటర్ అవుతుందన్న ఇండికేషన్స్ అయితే వస్తున్నాయి. అయితే టెంపరీగా కొద్ది రోజుల పాటు మాత్రం మార్కెట్ ఇదే లెవెల్లో కొంచెం కన్సాలిడేట్ అవ్వచ్చండి సైడ్ వేస్ ట్రెండ్లో. ఫైనల్గా ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ అఫీషియల్ అయినప్పుడు, గవర్నమెంట్ అనౌన్స్ చేసినప్పుడు అప్పుడు మళ్ళీ మార్కెట్ ర్యాలీ స్టార్ట్ అవ్వడానికి మనం హోప్ చేయొచ్చు. సో ఈ వారం ఏ సెక్టార్స్ ఎంత పెరిగాయన్న విషయం మనం చూస్తే అన్నిటికంటే బాగా పెరిగింది పిఎస్యూ బ్యాంక్స్ అండి. 2.4% పెరిగింది. ఎందుకు పిఎస్యూ బ్యాంక్స్ 2.4% పెరిగింది అనేది మనం చూస్తే ఈ అక్టోబర్ 1 స్టార్ట్ అయినప్పటి నుంచి ఎప్పుడైతే ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చాయో అన్ని క్వార్టర్లీ రిజల్ట్స్ అటు ప్రైవేట్ బ్యాంక్స్ ఇటు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ రెండింటిని మనం పరిశీలిస్తే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ప్రైవేట్ బ్యాంక్స్తో పోలిస్తే కాస్త లోన్ గ్రోత్ ఎక్కువ చూపించడం, ప్రాఫిటబిలిటీ ఎక్కువ చూపించడం అనేది మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మంచి రిజల్ట్స్ ఇవ్వడం ఒక స్ట్రాంగ్ ఫ్యాక్టర్ అండి. ఈ లాస్ట్ వీక్లో మార్కెట్ పిఎస్యూ బ్యాంక్స్లో 2.43% పైకి పెరగడం. అదేవిధంగా ఫార్మా కంపెనీస్ మనం చూస్తే ఒక 2-3 వీక్స్ ముందు ట్రంప్ ఫార్మా మీద కూడా టారిఫ్స్ అనౌన్స్ చేస్తాడు ఫార్మా అని చెప్పి ఫార్మా స్టాక్స్ అన్ని బాగా కరెక్ట్ అయ్యాయి. అయితే ఎప్పుడైతే ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ కూడా అని అంటున్నారో అదే టైంలో ఫార్మా కంపెనీస్ కూడా రిజల్ట్స్ డీసెంట్గా ఇవ్వడం వలన ఎనీవేస్ ఇన్ ఫ్యూచర్ కూడా మళ్ళీ ఫార్మా బాగా రికవర్ అవుతుందన్న హోప్తో ఈ వీక్లోనే 1.7% పెరిగిందండి. అదే ఎఫ్ఎంసీజీ మనం చూస్తే 1.64% పెరిగింది. దీనికి మెయిన్ కారణం సెప్టెంబర్ 22న జిఎస్టీ కట్స్. ఎప్పుడైతే గవర్నమెంట్ జిఎస్టీ కట్ చేసిందో కాబట్టి చాలా వరకు గూడ్స్ ప్రైజెస్ తగ్గిపోతాయి. అందువలన వాటి డిమాండ్ పెరుగుతుందని ఎఫ్ఎంసీజీ స్టాక్స్ పెరగడం మొదలుపెట్టాయి. ఐటీ స్టాక్స్ చూస్తే 1.54% పెరిగిందండి. ఐటీ స్టాక్స్కి పెరగడానికి మేజర్ కారణం ఒక 3-4 క్వార్టర్స్గా ఐటీ స్టాక్స్ చాలా అండర్ పర్ఫామ్ చేశాయి. ఫైనల్గా ఈ క్వార్టర్ రిజల్ట్స్లో అన్ని కంపెనీస్ కూడా మేము ఏఐని అడాప్ట్ చేసుకుంటున్నాం, కొంతమందిని ఫైర్ చేసినప్పటికీ ఏఐ అడాప్ట్ చేసుకోవడం వల్ల ఇక్కడి నుంచి ప్రాఫిట్స్ మళ్ళీ పెరగడానికి స్కోప్ ఉంది, అందుకని ఐటీ సెక్టర్ మళ్ళీ పెరగడానికి స్కోప్ ఉందన్న హోప్తో 1.5% పెరిగింది. అయితే ఇవి ఈ వారం ఎందుకు ఒక్కొక్క సెక్టర్ బాగా పర్ఫామ్ చేసిందన్న దానికి రీజన్స్. అదేవిధంగా స్ట్రెంగ్త్ ఒక్కొక్క సెక్టర్ రిలేటివ్గా నిఫ్టీతో ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి అంటే దీని అర్థం ఏంటంటే రాబోయే 2-3 మంత్స్లో కూడా ఈ సెక్టర్స్లో మంచి లాభాలు రావడానికి స్కోప్ ఉన్న సెక్టర్స్ అండి ఇవి. ఫస్ట్ అన్నిటికంటే ప్రథమంగా మీరు చూస్తే నిఫ్టీ పిఎస్యూ బ్యాంక్ ఈ క్యాండిల్ అన్నిటికంటే పెద్దగా ఉంది కదండి. నిఫ్టీ పిఎస్యూ బ్యాంక్ ప్రస్తుతానికి రిలేటివ్గా మార్కెట్లో ఉన్న సెక్టర్స్ అన్నిటితో పోలిస్తే చాలా స్ట్రెంగ్త్ చూపిస్తోంది. సెకండ్ ఉన్న సెక్టర్ ఆటో సెక్టర్ అండి. థర్డ్ ఉన్న సెక్టర్ మెటల్స్. ఎందుకు ఈ పిఎస్యూ బ్యాంక్స్ ఆటో మెటల్ సెక్టర్స్ మిగతా సెక్టర్స్తో పోలిస్తే అన్నిటికంటే స్ట్రాంగ్గా ఉన్నాయి అనే రీజన్స్ మనం వెళ్తే పిఎస్యూ బ్యాంక్స్ మొట్టమొదటిగా ఇందాక నేను చెప్పాను కదండి క్వార్టర్లీ రిజల్ట్స్లో ప్రైవేట్ బ్యాంక్స్ కంటే మంచి రిజల్ట్స్ చూపిస్తున్నాయి. ఒక 10-15 ఇయర్స్లో లాస్ట్ 10-15 ఇయర్స్లో ఫర్ ద ఫస్ట్ టైం ఈ సంవత్సరం పిఎస్యూ బ్యాంక్స్ ఒక లోన్ గ్రోత్ వాళ్ళు ఎన్ని లోన్స్ ఇస్తారనేది ప్రైవేట్ బ్యాంక్స్ని దాటిందండి. ఇది లాస్ట్ 10-15 ఇయర్స్లో ఫస్ట్ టైం అవ్వడం చాలా విశేషం. దీని అర్థం ఏంటంటే రాబోయే కాలంలో పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్ చాలా స్ట్రాంగ్గా ఉండబోతున్నాయి. అదేవిధంగా 2015 నుంచి 2020 వరకు మీరు పిఎస్యూ బ్యాంక్స్ని చూస్తే ఆ స్టాక్ ప్రైస్లన్నీ బాగా కరెక్ట్ అయ్యాయండి. దానికి కారణం వాళ్ళు చాలా ఎన్పిఏ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు. 2020-21 వచ్చేసరికి ఆ ఎన్పిఏ ప్రాబ్లమ్స్ ఒక క్లోజ్కి వచ్చి అక్కడి నుంచి ఆ స్టాక్స్ ర్యాలీ ఇవ్వడం. ఒక లాస్ట్ 5 ఇయర్స్లో మీరు ఎస్బీఐ తీసుకున్న, పిఎన్బి తీసుకున్న, కెనరా తీసుకున్న, బ్యాంక్ ఆఫ్ బరోడా తీసుకున్న ఎనీ పిఎస్యూ బ్యాంక్స్ మీరు తీసుకుంటే మినిమం 5 times పెరిగింది. అందువలన లాస్ట్ 5 ఇయర్స్లో ఈ స్టాక్స్ అన్ని 5 times ర్యాలీ ఇచ్చాయి. అయితే లాస్ట్ 5 ఇయర్స్లో 5 times పెరిగింది కదా, రాబోయే కాలంలో మరి ఇంకా పెరుగుతాయా అంటే అందుకే చాలా కంపెనీస్ ఏమంటున్నాయంటే రాబోయే కాలంలో ఈ పిఎస్యూ బ్యాంక్స్ ఇంకా పెరుగుతాయి. దానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఫండమెంటల్ రీజన్ మనం చూస్తే రీసెంట్గా అతిపెద్ద రూమర్ వచ్చి గవర్నమెంట్ ఇప్పుడున్న 12 పిఎస్యూ బ్యాంక్స్ని 3 బ్యాంక్స్గా తగ్గించబోతున్నారు. సో ఎస్బీఐ, పిఎన్బి, కెనరా ఈ 3 మాత్రమే ఉండబోతున్నాయి. మిగతా బ్యాంక్స్ అని ఈ బ్యాంక్స్లో మర్జ్ చేయబోతున్నారనే చాలా స్ట్రాంగ్ రూమర్ అండి. ఇది చాలా మంది మనకి మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళందరూ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా అందరూ అదే చెప్తున్నారు. చాలా డీప్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. బ్యాంక్స్ ఉన్న హెడ్స్ అందరినీ పిలిచి డిస్కషన్స్ జరిగే బ్యాంక్స్ అన్ని మర్జ్ చేయాలని చాలా న్యూస్ వస్తుందండి.
అది ఫస్ట్ మెయిన్ రీజన్ అండి, పిఎస్యూ బ్యాంక్స్ ఎందుకు రాబోయే కాలంలో బాగా పర్ఫామ్ చేస్తాయని. సెకండ్ మెయిన్ రీజన్ చూస్తే ఈ బ్యాంక్స్ ఉన్న వాల్యుయేషన్స్ అలాంటిదండి. పిఎస్యూ బ్యాంక్స్ ప్రైవేట్ బ్యాంక్స్తో పోలిస్తే వాల్యుయేషన్స్ చాలా తక్కువగా ఉన్నాయి. వాల్యుయేషన్స్ని బేసిక్గా మనం అర్థం చేసుకోవాలంటే చాలా సింపుల్గా చెప్పాలంటే, ఆ స్టాక్ మనం ఈరోజు కొనడానికి చీప్గా ఉందా కాస్ట్లీగా ఉందా. ఎప్పుడైనా సరే మీరు ఒక స్టాక్ని చీప్ ప్రైస్లో కొన్నప్పుడు అది లేటర్గా ఒక కొద్ది రోజుల తర్వాత కాస్ట్లీ అయినప్పుడు ఆ డిఫరెన్స్లో మీరు లాభాలు చేసుకోవచ్చండి. ఆ విధంగా ఈ స్టాక్ చీప్గా ఉందా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే, బ్యాంక్స్కి మనకు ఉండే రేషియో ప్రైస్ టు బుక్ వాల్యూ అంటామండి. టెక్నికల్గా దాని డీటెయిల్స్లోకి వెళ్ళను. ప్రైస్ టు బుక్ వాల్యూ అనే నంబర్ని ఎలా మనం అర్థం చేసుకోవాలని చూస్తే, ఇక్కడ మీరు చూస్తే ఈ గ్రాఫ్లో ఎస్బీఐ 1.56, బ్యాంక్ ఆఫ్ బరోడా 0.9, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 0.96, కెనరా బ్యాంక్ 1.09 ఈ రేంజ్లో ఉన్నాయి కదండి. సో ఇవన్నీ కూడా దగ్గరగా 1కి అటు ఇటు ఉన్నాయి. ఎస్బీఐ ఒకటి 1.5 దగ్గర ఉన్నాయి, మిగతావన్నీ కూడా 1కి అటు ఇటుగా ఉన్నాయి. అదే మీరు ప్రైవేట్ బ్యాంక్స్లో చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ 2.87, ఐసిఐసిఐ 3.8, కోటక్ మహీంద్రా 2.77, యాక్సిస్ బ్యాంక్ 1.96, ఇవన్నీ దాదాపుగా 2 పైన ఉన్నాయండి. సో ఈ నంబరు 2 కంటే తక్కువ, అంటే ఆల్మోస్ట్ 1 దగ్గర ఉన్నాయి కదా. 1 దగ్గర ఉండడం వల్ల ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్నింటినీ చీప్గా పరిగణిస్తాం. సో ఈ వాల్యుయేషన్స్ అన్ని చాలా తక్కువ ఉన్నాయి. ఫ్యూచర్లో ఇవన్నీ కూడా దగ్గరగా ప్రైవేట్ బ్యాంక్స్ లాగా 2 దగ్గరికి రీచ్ అవ్వడానికి స్కోప్ ఉందన్న రీజన్తో అందరూ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నారండి. దానివల్లనే ఇందాక మనం చూస్తే ఉన్న సెక్టర్స్ అన్నిట్లో కూడా పిఎస్యూ బ్యాంక్లో చాలా స్ట్రాంగ్ మొమెంటం కనిపిస్తోంది. చాలా మంది పిఎస్యూ బ్యాంక్స్ మీద పడ్డారు, పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్ని కొనాలని చెప్పి. సెకండ్ మనకున్న సెక్టర్ వచ్చి ఆటో సెక్టర్ అండి. ఆటో సెక్టర్ పెరగడానికి అతిపెద్ద రీజన్ వచ్చి మన రీసెంట్ సెప్టెంబర్ 22న గవర్నమెంట్ ఇచ్చిన జిఎస్టీ కట్స్. అదేవిధంగా ఫెస్టివల్ సీజన్ అవడంతో, అటు దసరా దివాళీ ఇవన్నీ అవడంతో అందరూ చాలా మంది కూడా వెహికల్స్ని కొనడం మొదలుపెట్టారు. ఒకవైపు జిఎస్టీ తగ్గించడం, ఫెస్టివల్ సీజన్ అయినందువల్ల కంపెనీస్ చాలా ఆఫర్స్ ఇవ్వడం వల్ల ఈ సేల్స్ అన్ని బాగా పెరిగాయండి. అందువల్ల అందరూ చాలా మంది ఆటో సెక్టర్ వైపు చాలా ఇంట్రెస్ట్తో చూస్తున్నారు. రాబోయే కాలంలో ఆటో సెక్టర్ స్టాక్స్ కూడా బాగా పెరగచ్చు అని. సో ఒకవైపు జిఎస్టీ కట్స్, అదేవైపు ఫెస్టివల్ సీజన్ అవ్వడం, ఈ రెండు కూడా ఆటో సెక్టర్ని సెకండ్ ప్లేస్లో మంచి మొమెంటంతో ఉంచుతోందండి. అదేవిధంగా థర్డ్ సెక్టర్లో మనం చూస్తే మనకు ఉన్న సెక్టర్ వచ్చి నిఫ్టీ మెటల్స్ అండి. సో మెటల్ సెక్టర్ ఎందుకు ఇలా పెరుగుతుందంటే, ఒక ముఖ్యమైన కారణం వచ్చి చైనాలో మళ్ళీ డిమాండ్ బాగా పెరిగిందండి. చైనాలో ఇండస్ట్రియల్ యాక్టివిటీ బాగా పుంజుకుంది. చైనాలో ఎప్పుడైనా సరే ఇండస్ట్రియల్ యాక్టివిటీ బాగా పెరిగితే, ఎందుకంటే ప్రపంచంలో అతిపెద్ద 2 దేశాలు, ఒకటి అమెరికా, ఒకటి చైనా. చైనాలో ఎప్పుడైతే ఇండస్ట్రియల్ యాక్టివిటీ బాగా పెరుగుతుందో అప్పుడు కాపర్, నికెల్, అల్యూమినియం, జింక్ ఇలాంటి మెటల్స్ అన్నిటి కూడా డిమాండ్ బాగా పెరుగుతుంది. ఇలా డిమాండ్ పెరిగినప్పుడు మెటల్ స్టాక్స్ కూడా అన్ని మళ్ళీ మంచి ర్యాలీలోకి వస్తాయి. సో ఈ వారం మనం ఉన్న ఓవరాల్గా మనం చూస్తే మార్కెట్ అయితే దగ్గరగా ఆల్మోస్ట్ ఫ్లాట్ అయినా ఒక కొంచెం పాజిటివ్ ట్రెండ్లోనే ఉంది. అదేవిధంగా మంచి స్ట్రెంగ్త్ ఉన్న సెక్టర్స్ మనం చూస్తే అటు పిఎస్యూ బ్యాంక్స్, ఆ తర్వాత ఆటో, ఆ తర్వాత మెటల్స్. పిఎస్యూ బ్యాంక్స్ బ్యాంక్ మర్జర్ వల్ల ఒక రీజను, అదేవిధంగా వాల్యుయేషన్ చాలా చీప్గా ఉండడం వల్ల ఒక రీజను. మనం ఆటో స్టాక్స్ని చూస్తే అటు గవర్నమెంట్ జిఎస్టీ కట్స్ ఇవ్వడం, ఇటు ఫెస్టివ్ సీజన్ అవ్వడం ఒక రీజను. మెటల్ స్టాక్స్ చూస్తే చైనా అటు స్ట్రాంగ్ అవ్వడం, ఇంటర్నేషనల్ మార్కెట్స్లో మెటల్ ప్రైజెస్ బాగా పెరగడం వలన ఈ 3 సెక్టర్స్ ఈ వారం నుంచే కాకుండా రాబోయే వారంలో మంచి స్ట్రెంగ్త్ చూపిస్తుందండి. సో ఇవి ఈ వారం ఉన్న ఓవరాల్ మార్కెట్ అవుట్లుక్. ఈ వీడియో మీకు నచ్చిందని హోప్ చేస్తూ థ్యాంక్ యూ.